చైనీస్ డెవలపర్ అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ డీప్సీక్ కారణంగా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయినాయి. ఫలితంగా ఈ టెక్ కంపెనీల యజమానులు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపద ఏకంగా $108 బిలియన్ పతనమైంది. ఎన్విడియా కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హ్వాంగ్ సంపద $20.1 బిలియన్ తగ్గింది. ఇది ఆయన మొత్తం సంపదలో 20% ఉంది. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ $22.6 బిలియన్ నష్టపోయారు. ఇది ఆయన మొత్తం సంపదలో 12% ఉంది. డెల్ కంపెనీ యజమాని మైకేల్ డెల్ $13 బిలియన్ నష్టపోయారు. బినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు టాంగ్ పెంగ్ సిజార్డ్ జావో $12.1 బిలియన్ సంపద కోల్పోయారు. $108 బిలియన్ $94 బిలియన్ దిగ్గజ కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం. బ్లూంబర్గ్ ఇండెక్స్ నష్టపోయిన మొత్తంలో వీటి వాటా 85% ఉంది. సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాలను నమోదు చేయడంతో ఇలా జరిగింది. డీప్సీక్ కారణంగా నాస్డాక్ 3.1%, S&P -500 1.5% క్షీణత నమోదు చేశాయి. అసలేంటి డీప్సీక్? డీప్సీక్ అనేది ఏఐ మోడల్. చైనా హ్యాంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్లో దీన్ని అభివృద్ధి చేసింది. ఈ కంపెనీని చైనా యువ ఇంజనీర్, వ్యాపారవేత్త లియాంగ్ వెంగ్ఫింగ్ 2023లో స్థాపించారు. తాజాగా డీప్సీక్ R1 ఏఐ మోడల్ను లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ చాట్బోట్ను లక్షలాది మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఉచితంగా ఏఐ యాప్ కావడంతో విశేష ఆదరణ లభిస్తోంది. అమెరికాలో కూడా అత్యధిక మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న యాప్గా నిలిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కోసం వేల కోట్లు వెచ్చిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐ కోసం $1 బిలియన్ నిధులను కేటాయించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే డీప్సీక్ను కేవలం $5.6 మిలియన్ బడ్జెట్తో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏఐ యాప్స్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా కంపెనీలకు షాక్ ఇచ్చినట్లయింది. ఒకవేళ డీప్సీక్ సక్సెస్ అయితే అమెరికా ఏఐ కంపెనీలకు అతిపెద్ద ముప్పు ఉంటుంది. ఈ కారణంగానే సోమవారం అమెరికా టెక్ కంపెనీ స్టాక్స్ క్షీణత నమోదు చేశాయి. గత 2 ఏళ్లుగా అమెరికా ఈక్విటీ మార్కెట్లను ఏఐ స్టాక్సే డ్రైవ్ చేస్తున్నాయి. 2022 నవంబర్లో ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీని లాంచ్ చేసిన తర్వాత ఏఐ మోడల్స్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇది ఆ కంపెనీకి బిలియన్ల సంపదను తీసుకొచ్చింది. దీంతో మెటా ప్లాట్ఫామ్స్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ చైనీస్ డెవలపర్ కేవలం $5.6 మిలియన్ ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడం ఆసక్తి కలిగిస్తోంది.